శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. అంతకుముందు 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి శాఖలోనూ అవినీతి చేసిందని చెప్పి ఇప్పుడైతే మనకి ఆధారాలతో సహా గత ప్రభుత్వ వాసులు దొరికిపోతా ఉన్నారు. ఒకసారి మనం ఈరోజు అయితే న్యూస్ చూద్దాం. సబ్ స్టేషన్ల పేరుతో నిధులను పిండేశారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను సొంత జేబు సంస్థలా మార్చుకుంది. విద్యుత్ సంస్థల అవసరాలు, నిధులు, వెసులుబాటుతో సంబంధం లేకుండా సొంత లాభాలకే ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ స్టేషన్స్ అనేవి అక్కడ పెట్టకుండా వాళ్లకు ఇష్టం వచ్చిన చోట్లల్లా వాళ్ళైతే శాంక్షన్ చేయించుకొని దాదాపు 1.5 కోట్లు ఈ స్టేషన్లకు కన్స్ట్రక్ట్ చేయడానికి అవసరం అయితే అవుతా ఉంది. అండ్ అక్కడ కూడా వాళ్ళ సొంత వాళ్ళకే జాబులు ఇచ్చుకోవడం. అండ్ ఇంకొకటి, ఈ జాబుల కోసం వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొంతమంది టెక్నికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, 10th అయిపోయి ఈ ఐటీఐ పాలిటెక్నిక్ లో వీళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు సపరేట్ క్యాడర్ కాబట్టి, వాళ్ళు సపరేట్ టెక్నికల్ కోర్స్ కాబట్టి, దీనికి సంబంధించిన చదువు చదివారు కాబట్టి ఏదో కొద్ది గొప్ప ఒక జాబ్కి 3 లక్షలు 2.5 లక్షలు ఇవ్వమంటే వాళ్ళు వెంటనే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి వెంటనే గతంలో చాలా మంది ఇలాగా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో దాదాపు ఇంకా కట్టనివి 114 నుంచి 116 ఇటువంటి ఎలక్ట్రికల్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఒకసారి మనం గమనిద్దాం అసలు ఈరోజు ఏం జరుగుతుందో. జగన్ జమానాలో విద్యుత్ శాఖలో ఇదో తరహా అవినీతి, విద్యుత్ శాఖలో ఇదొక తరహా కొత్తదనంతో కూడినటువంటి అవినీతి అనమాట ఇది. ఎంపీ అవినాష్ సిఫార్సు చేసిన 68 సబ్ స్టేషన్లు, నాటి మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించిన 30, గత 5 ఏళ్లలో అదనంగా అనుమతించినవి 350. దాదాపుగా 350 ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ ని అవసరం లేకపోయినా కానీ చిన్న చిన్న గ్రామాల్లో అయితే ఇటువంటివి అయితే నిర్మించారు. ఒకసారి చూడొచ్చు మనం. జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను సొంత జేబు సంస్థలా మార్చుకుంది. విద్యుత్ సంస్థల అవసరాలు, నిధుల వెసులుబాటుతో సంబంధం లేకుండా సొంత లాభాలకే ప్రాధాన్యతనిచ్చింది. కమిషన్లు, పోస్టులు అమ్ముకునేందుకు కొన్ని సబ్ స్టేషన్ల పనులను ప్రతిపాదించింది. కేవలం అక్కడ ఉన్నటువంటి కమిషన్స్, జాబ్స్ అమ్ముకోవడానికి మాత్రమే ఎక్స్ట్రాగా ఈ 350 సబ్ స్టేషన్స్ అయితే వాళ్ళైతే శాంక్షన్ చేయించుకున్నారు. అండ్ అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పరిధిలో 30 స్టేషన్లు డిస్కంలో అనుమతించాయి. కేవలం మంత్రి పెద్దిరెడ్డి గారి ఆధీనంలో పుంగనూరు నియోజకవర్గంలో దాదాపు 30 స్టేషన్లు అంట అక్కడ అవసరం లేకపోయినా కానీ పెట్టారు. ఇదే విధంగా వైకాపా నేతలు పోటీ పడి అవసరం లేని చోట్ల సబ్ స్టేషన్లను మంజూరు చేయించుకున్నారు. ఆడు చెప్పాను, అవసరం లేని ప్లేస్ లో కూడా పోటీ పడి మరి వైకాపా నాయకులు ఆ సబ్ స్టేషన్ అయితే మంజూరు చేయించుకున్నారు. సుమారు 2.5 కోట్ల చొప్పున 2.5 కోట్లు ఒక్కొక్క స్టేషన్ కి అయితే అవుతుంది. దాదాపు డిస్కంలపై సుమారు 350 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గింది. దీనివల్ల వాళ్ళు పోటీ పడి మరి స్టేషన్లు అయితే మంజూరు చేయించుకున్నారు. సరైన అధ్యయనం లేకుండా మంజూరు చేసినవి వాటిని గుర్తించి ఇప్పటికీ నిర్మాణం మొదలు పెట్టని 140 స్టేషన్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే 140 స్టేషన్లు కట్టనివి ఉంటే వాటిని గుర్తించి ఇవి కట్టద్దు, ఇంకా అవసరం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే రద్దు చేసింది. వీళ్ళు ఇలా స్టార్ట్ చేసినందుకు గాను వీళ్ళు అనవసరం లేని చోట్ల ఇటువంటి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు పెట్టినందువల్ల గాను ఒక్కొక్క స్టేషన్ కి 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. దాదాపుగా 350 కోట్ల మేర ఈ భారం అయితే మనకైతే ఉంది. అండ్ అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మొదలగు కోసం రానున్న 5 ఏళ్లు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విద్యుత్ సంస్థలు అధ్యయనం చేస్తాయి. విద్యుత్ లోడ్ ఎక్కువ కావడంతో తరచుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే సబ్ స్టేషన్లు గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచడం లేదా కొత్త సబ్ స్టేషన్స్ ను ప్రతిపాదిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక 2020 నుంచి 2024ను రూపొందించాయి. విద్యుత్ సంస్థల దగ్గర అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా ప్రణాళికను రూపొందించింది. వాటిని అనుమతులకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ మేరకు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రూ. 1,891 కోట్లతో 927 సబ్ స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటితో పాటు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను సంతృప్తి పరిచేందుకు అదనంగా మరో 350 స్టేషన్లు నిర్మాణానికి డిస్కంలో అనుమతించాయి. 1,891 కోట్లు ఖర్చు పెట్టి 927 సబ్ స్టేషన్లు అయితే పెట్టారు. ఇవి కాకుండా ఆల్రెడీ ఎక్స్ట్రాగా అవసరం లేనివి 350 సబ్ స్టేషన్లు అయితే నిర్మించారు. సుమారు 1.12 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలకు ఇది మరింత భారంగా పెరిగింది. ఈ 350 సబ్ స్టేషన్లు
అవసరం లేకపోయినా కట్టినందువల్ల దాదాపుగా 1.12 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు మన విద్యుత్ సంస్థలకైతే అప్పుగా మారింది. అండ్ పోస్టులకైతే కమిషన్లు తీసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ పోస్టులకు కూడా పోటీ పడేవాళ్ళు. అదిగాక వాళ్ళ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి ఈ పోస్టులు కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా ఏదన్నా వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి ప్రతిఫలంతో పాటు ఈ జాబ్ ఇప్పించారంటే అది లేదు. వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా వసూలు చేసి మరి అయితే ఆ జాబ్ అయితే ఇచ్చారు. మొత్తం ఇదంతా ప్రజల మీద పడినటువంటి భారం అనమాట. ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు, 2019 నుంచి 2020 టైంలో 197 సబ్ స్టేషన్స్ ఉంటే అందుకు వాళ్ళు ఖర్చు పెట్టింది 264 కోట్లు. అండ్ 2020 నుంచి 2021 వరకు 143 ఉంటే దానికి 312 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. ఒకసారి ఇక్కడ చూడండి, 197కేమో 197 ఎక్కువ నెంబరు, దానికేమో 264 కోట్లు. ఇప్పుడు 143 అనేది చిన్న నెంబరు దానికంటే, దీనికంటే ఎక్కువ కాస్ట్ అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే మొత్తం ఈ విధంగా 167, 196, 224 మొత్తం ఎక్స్ట్రాగా అయితే 350 స్టేషన్లు, 350 సబ్ స్టేషన్లు అయితే ఎక్స్ట్రా కట్టి దాదాపు 1.18 లక్షల కోట్లు అయితే విద్యుత్ సంస్థలకైతే భారంగా మార్చారు గత ప్రభుత్వ వాసులు. సంస్థ ఏదైనా కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాదు, డిపార్ట్మెంట్ ఏదైనా కానివ్వండి, దోచుకోవడం అనేది పక్కాగా జరిగిందంటే అది గత వైసీపీ హయాంలోనే అని చెప్పొచ్చు. ఇవన్నీ ఇప్పటికిప్పుడే కూటమి ప్రభుత్వంలో ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి, ఇంకా వస్తాయి. వీళ్ళ చిట్టాలు ఇంకా పెరిగిపోతాయి అనే ఉద్దేశం అందరికీ కనపడతా ఉంది. ఇదైతే ఈరోజు అయితే నిరూపించింది. ఇదండి విషయం.